బ్లౌజ్ పీస్ క్లాత్తోనే క్లాత్ తక్కువ ఉన్నప్పుడు కూడా ఇలా థ్రెడ్ పైపింగ్ చేసుకోవచ్చు. ఇది బ్యాక్ నెక్ రిమైనింగ్ క్లాత్ తోటి నేను పైపింగ్ అనేది పెడుతున్నాను. డబల్ ఫుట్ తోటే చూడండి, అన్నీ ఇలా క్రాస్గా కట్ చేసుకొని ఒకదానికి ఒకటి క్రాస్ పీస్ పెట్టేసి అటాచ్ చేసుకోండి. మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్ స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత వన్ సైడ్ ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకోండి. మొత్తం లెంత్ ఎంతైతే కావాలో అంత మొత్తం ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ మిడిల్లో థ్రెడ్ పెట్టేసి థ్రెడ్ పైన స్టిచ్చింగ్ రాకోకుండా ఎడ్జెస్ వరకు ఎండింగ్ వరకు ఇలాగే స్టిచ్ చేసుకోండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ పీస్ నెక్ పై వైపున ఈ థ్రెడ్ పైపింగ్ పెట్టేసి స్టిచ్చింగ్ చేసుకోండి. మొత్తం రౌండ్ నెక్ ఫుల్ ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఫోల్డింగ్ చేసుకొని లోపలి వైపుకి డబల్ స్టిచ్ వేసుకోండి. ఇలా స్టిచ్ చేసుకున్నారంటే మనకు థ్రెడ్ పైపింగ్ అనేది రెడీ అవుతుంది. మీరు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి స్టిచ్చింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సపోర్ట్